దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 244. వాళ్ళ సంసార విషయాల్లో స్నేహితురాలు సలహాలు వింటున్న మిథున. ఈ పరిణామం ఎక్కడి వరకు దారితీస్తుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్ కాల్ చూడగానే సంతోషపడుతూ లిఫ్ట్ చేసి, హాయ్ గీతు, చాలా రోజులైంది ఫోన్ చేసి అని అంటుంది మిథున. అవును, మనమిద్దరం కలిసి కూడా చాలా రోజులవుతుంది. నేను మొన్ననే యుఎస్ నుంచి ఇండియా వచ్చాను. మీ పాపని కూడా చూడాలనిపిస్తుంది. పాపని తీసుకొని మా ఇంటికి వచ్చేయ్, కాసేపు మాట్లాడుకుందాము అని గీతు మాటలు వినిపిస్తుంటాయి. ఓ, రియలీ? ఇక్కడే ఉన్నావా? అయితే తప్పకుండా వస్తాను అంటుంది మిథున. ఇలా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసేసరికి ఆ మాటలు వింటూ వాళ్ళ అత్తయ్య మావయ్య గారు అక్కడికి వస్తారు. నా ఫ్రెండ్ మావయ్య యుఎస్ నుండి ఇండియా వచ్చిందంట. తనని కలిసి చాలా రోజులవుతుంది కదా, ఒకసారి కలిసి వస్తాను అని అంటుంది. ఇలా అయినా నీ ఫ్రెండ్తో కాస్త ప్రశాంతంగా ఉండొచ్చమ్మా, వెళ్ళిరా అంటాడు బెనర్జీ గారు. అవును, మీ మావయ్య చెప్పింది నిజమే, వెళ్ళిరా అని తులసి కూడా చెప్తుంది. వాళ్ళ మాటలు వింటూ వెంకట్ బయటికొచ్చి పట్టనట్టుగా అక్కడి నుండి వెళ్ళబోతుంటే, వెంకట్ అంటూ మిథున దగ్గరికొచ్చి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయవా అని అడుగుతుంది. ఎప్పుడు వెళ్ళాలి అని అడుగుతాడు. నువ్వు వెయిట్ చేస్తానంటే ఇప్పుడే రెడీ అయి వస్తాను, ఈలోపు పాప కూడా నిద్రలేస్తుంది అని అంటుంది. సరే, త్వరగా రెడీ అయి వచ్చేయ్, లేట్ అయితే మాత్రం నేనుండను అని అంటాడు. వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పి మిథున లోపలికి వెళ్తుంది. పర్వాలేదే, పెళ్ళాన్ని డ్రాప్ చేయడానికి బాగానే ఒప్పుకున్నావు అంటాడు బెనర్జీ గారు. తనకేదో మనశ్శాంతి కరువైంది అని ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఆవిడ గారికి ఆ కాస్త మనశ్శాంతి నా వల్ల ఎందుకు పోవడం అని ఒప్పుకున్నాను అంటాడు వెంకట్. ఏదో ఒక రకంగా ఒప్పుకున్నాడు కదా, ఇక వదిలేయండి అంటుంది తులసి. సరేలే, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి బెనర్జీ గారు వెళ్ళిపోతారు. కాసేపట్లో మిథున రెడీ అయి పాపని ఎత్తుకొని వచ్చింది. అప్పటి వరకు సీరియస్గా ఉన్న వెంకట్ పాపని చూడగానే కాస్త నవ్వుతూ తన దగ్గర నుంచి పాపని తీసుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ కార్ దగ్గరికి వెళ్తుంటాడు. ఆ తండ్రి బిడ్డని ఆత్మీయంగా చూస్తూ మిథున వాళ్ళ అత్తగారికి చెప్పి వెంకట్తో బయలుదేరుతుంది. ఇక ప్రమోద్, వర్ష ఓ రెస్టారెంట్లో కూర్చుంటారు. వర్ష కోసం టేబుల్ నిండా ఫుడ్ పెట్టిస్తుంటాడు. అవన్నీ చూసి వర్ష ఆశ్చర్యపోతూ, నేనీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? ఇంత ఫుడ్ తినే కుంభకర్ణుల్లా కనిపిస్తున్నానా అని అడుగుతుంది. మాటల్లో రెస్పెక్ట్ లేకపోయేసరికి తన వైపు కోపంగా చూస్తాడు. అబ్బా, ఈ రెస్పెక్ట్తో వచ్చింది తిప్పలు అని మనసులో తిట్టుకొని, ఇంత ఫుడ్ ఆర్డర్ ఎందుకు చేశారు సార్ అని వినయం నటిస్తూ అడిగింది. నువ్వే కదా నాకు పిసినారి అని పేరు పెట్టావు. ఆ పిసినారి నుండి దుబారోడు అని నీతో అనిపించుకోవడం కోసం ఇంత ఫుడ్ టేబుల్ మీద పెట్టించాను అని అంటాడు. కాస్త పిసినారిగా ఉన్నా పర్వాలేదు కానీ దుబారాగా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే లైఫ్ తలక్రిందులవుతుంది అని అంటుంది. అబ్బో, నీకు ఈ నీతుల గురించి కూడా తెలుసా అని అడుగుతాడు. నేనేమీ అడవిలో పెరగటలేదు, సమాజంలోనే పెరుగుతున్నాను అని అంటుంది. రియల్లీ అని అడుగుతాడు ఆశ్చర్యం నటిస్తూ. ఆ మాటకి కోపంగా చూస్తుంటుంది. చూసింది చాలే కాని తిను అంటూ ప్రమోదే తన ప్లేట్లోకి స్వయంగా సర్వ్ చేస్తుంటాడు. రాజీ పాపని ఎత్తుకున్న గీతు ఎదురుగా కూర్చున్న మిథునాతో మాట్లాడుతూ, సో మీ భార్యాభర్తలు ఇంకా దూరంగానే ఉంటున్నారన్నమాట అని అంటుంది. అవును, వెంకట్కి నా మీద ఉన్న కోపం తగ్గటం లేదు అని బాధపడుతూ చెప్తుంది. పిచ్చిదానా, ఎంతలా మగాడైనా ఆడదాని అందాలకి పడిపోవాల్సిందే. రొమాంటిక్గా ట్రై చేయి, అప్పుడు నీ మొగుడు ఎందుకు పడడో చూద్దాం అంటుంది గీతు.
తన మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ, చిచి, అలా ఎలా మాట్లాడుతున్నావు అంటుంది మిథున. ఇందులో నేనేం తప్పు మాట్లాడానని చిచి అంటున్నావు అని అడుగుతుంది గీతు. నాకు తప్పుగానే అనిపిస్తుంది అని అంటుంది మిథున. నేను చేయమన్నది నీ మొగుడు దగ్గరే కానీ పరాయి వాడి దగ్గర కాదు. వెంకట్ నీ మొగుడు అనే విషయం అసలు నీకు గుర్తుందా అని అడుగుతుంది. అదేం ప్రశ్న అంటూ చిరాకు పడుతుంది మిథున. మరి నువ్వు మాట్లాడేది అలాగే ఉంది. నీ లైఫ్ సెట్ కావడానికే ఈ ఐడియా ఇస్తున్నాను అని అంటుంది. కానీ గీతూ, వెంకట్ అంత ఈజీగా పడే రకం కాదు అంటుంది మిథున. అసలు నువ్వు ఎప్పుడైనా అలా ప్రయత్నం చేశావా అని అడుగుతుంది గీతు. లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. మరి ప్రయత్నం చేయకుండా వెంకట్ అలాంటి వాడు కాదు అంటావేంటి? ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య శారీరక కలెక్షన్ లేక కొన్ని నెలలైంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇలా ప్రయత్నిస్తే వెంకట్ మళ్ళీ నీ ప్రేమకు బానిసవుతాడు అంటుంది గీతు. తన మాటలకి మిథున కంగారు పడుతూ, ఏమోనే, అలా ప్రయత్నం చేయాలంటే నాకేదో భయంగా ఉంది అంటుంది మిథున. ఎందుకీ భయం? అలా భయపడుతూ ఉంటే ఇక ఎప్పటికీ మీరిద్దరూ దూరంగానే ఉంటారు. ఈ దూరం శాశ్వత దూరమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటుంది గీతు. ఆ మాటలకి మిథున ఇంకా భయపడుతూ, అమ్మో, అలా మాట్లాడకు. ఇప్పటికే వెంకట్ నాతో గిట్టినట్టుగా ఉంటుంటేనే బాధపడుతున్నాను. ఇంకా మా ఇద్దరి మధ్య దూరం శాశ్వతం అంటే నేనసలు భరించలేను అని అంటుంది. నేనేదో టెన్షన్ పెట్టాలనే ఉద్దేశంతో అనడం లేదు మిథున. నువ్వు చేసిన మిస్టేక్‌కి వెంకట్ అలా ఉండటంలో తప్పు లేదని నాకు తెలుస్తుంది. కానీ వెంకట్‌ని అలా వదిలేయటం కూడా కరెక్ట్ కాదు కదా! ఇక్కడ తప్పు చేస్తుంది నువ్వు. కానీ శిక్ష అనుభవిస్తుంది నీతో పాటు వెంకట్ కూడా. ఒక మగాడు ఆడదానికి ఎన్నాళ్ళని దూరంగా ఉంటాడో చెప్పు? ఇక్కడ ఆలోచించేది నీ వైపు నుంచే కాదు, వెంకట్ గురించి కూడా. నీ భర్త అంటే నీకు ఇష్టమని చెప్తున్నావు కదా! మరి అతని సంతోషం కోసం నువ్వు కాస్త ప్రయత్నించలేవా అని అడుగుతుంది గీతు. నిజంగానే వెంకట్ అంటే నాకు ప్రాణం గీతు. వెంకట్ సంతోషం కోసం ఏది చేయడానికైనా నేను సిద్ధమే. కానీ మరీ రొమాంటిక్‌గా ప్రయత్నించాలంటేనే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది అని అంటుంది. తప్పదు మిథున. వెంకట్ ముందు నువ్వలా కనపడకుండానే ఒక బిడ్డకి తల్లివి అవ్వలేదు కదా! వెంకట్ మనసు మార్చటానికి అన్ని విధాల ప్రయత్నం చేశాను అన్నావు. కానీ వెంకట్‌కి నీ మీద కోపం తగ్గట్లేదని చెప్తున్నావు. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడు. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా! అని గీతూ మాట్లాడుతుంటే, ఆ మాటలు తన మైండ్‌ని ప్రభావితం చేస్తూ ఆలోచనలో పడిపోతుంది. మీ ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ విధంగా ప్రయత్నం చెయ్యి అంటుంది గీతు. గీతు మాటలకి ఒప్పుకోవటానికి మిథున మళ్ళీ కంగారు పడుతూనే, ఏమో, ఆలోచిస్తాను అని అంటుంది. ఇలా ఆలోచిస్తూనే కూర్చో. కాలంతో పాటు మీ వయస్సు కూడా కరిగిపోతుంది. ఏదైనా అనుభవించే టైంలో అనుభవించాలి అంటూ గీతు కూడా మిథున మంచికే చెప్తుంటుంది. తన మాటలు మిథునాన్ని ఆలోచించేలా చేస్తుంటాయి. ఇక ప్రమోద్ వర్షతో కలిసి లంచ్ చేస్తూ, ఈ డిష్ టేస్ట్ చేయి, చాలా బాగుంది అంటూ తనకి వడ్డిస్తుంటాడు. మీ కంపెనీ తరపు నుంచి ఆఫీస్ స్టాఫ్‌కి రోజు ఇలా లంచ్ అరేంజ్ చేస్తుంటారా సార్ అని అడుగుతుంది వర్ష. అలా చేస్తే నిజంగానే నా జీవితం తలక్రిందులవుతుంది అని అంటాడు. ఏమో, రోజిలా లంచ్ పెట్టిస్తే ఇక నేను ఆఫీస్‌కి లంచ్ బాక్స్ తీసుకొచ్చుకునే అవసరం లేదేమో అనుకుంటున్నాను అంటుంది వర్ష. అంత ఆశ పెట్టుకోకు. మా పేరెంట్స్ ఎలాగో విదేశాల్లో ఉంటారు కాబట్టి నేను మాత్రం రోజు హోటల్ ఫుడ్డే తింటాను. కానీ రేపటినుంచి మీ ఇంటి నుంచి నాకు కూడా లంచ్ తీసుకురా. ఇట్స్ మై ఆర్డర్ అని అంటాడు బాస్ లెవెల్ చూపిస్తూ. ఓహో,
ఒక్కరోజు నాకు లంచ్ తినిపించి, ప్రతిరోజు మా ఇంటి నుంచి లంచ్ తెప్పించుకునే ఆలోచనలో ఉన్నారన్నమాట. నిజంగానే మీరు పిసినారి అనిపిస్తుంది అని అంటుంది. నాకు రోజు లంచ్ తీసుకురాకపోతే నేను కాదు, నువ్వు పిసినారి అయినట్టు అంటాడు ప్రమోద్ భోజనం చేయటం ముగించి. ఆర్డర్ వేశారు కదా, తప్పుతుందా మరి అంటూ వర్ష కూడా లంచ్ ముగించింది. మరి కాసేపటికి ఇద్దరూ ఆఫీస్కి చేరుకుంటారు. అప్పటి వరకు ఏదో టైం పాస్ చేసినా ఇక అప్పటినుంచి మాత్రం ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటారు. వర్ష కొత్తగా పోస్ట్లో జాయిన్ అయ్యేసరికి ప్రమోద్ దగ్గర ఉండి తను చేయాల్సిన వర్క్ గురించి వివరిస్తూ ఉంటాడు. అలా టైం గడిచి సాయంత్రం అవుతుంది. ఇక్కడ మిథున కూడా గీతు దగ్గర నుంచి బయలుదేరటానికి రెడీ అయి పికప్ చేసుకోవటానికి వెంకట్కి ఫోన్ చేస్తుంది. ఆఫీస్లో బిజీగా ఉన్న వెంకట్ తన మీద కోపంతోనే కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అంటాడు. నన్నొచ్చి పికప్ చేసుకుంటావా అని అడుగుతుంది. నేను డ్రాప్ చేయటం పికప్ చేయడమే నాకు పని అనుకున్నావా? నేను ఆఫీసులో బిజీగా ఉన్నాను, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు అని చెప్పి తనకి మరో మాట మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఏమన్నాడు అని అడుగుతుంది గీతు. వెంకట్ బిజీగా ఉన్నాడంట, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమన్నాడు అని చెప్పి మిథున క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటే, "హ్మ్, చూడబోతుంటే మీ ఇద్దరి మధ్య చాలా దూరం ఏర్పడినట్టుంది. నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు. నేను ఏది చెప్పినా నీ మంచికే చెప్తానని నీకు తెలుసు కదా" అంటుంది గీతు. పాపతో కలిసి క్యాబ్లో బయలుదేరిన మిథున గీతు మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న గౌతమ్ రోజు కన్నా తాన్య ఇంకా కోపంగా కనిపించడం చూసి, ఈ డెవిల్కి ఏమైందవంతి, ఎందుకు ఇవాళ ఇంత కోపంగా ఉంది అని అడుగుతాడు. ఏమో, నాకు అదే అర్థం కావడంలేదు, నువ్వే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అంటుంది గౌతమ్కి ఎదురుగా కూర్చున్న అవంతి. నేను తనని కదిలిస్తేనే చాలు, నా మీదకి కరిచే జంతువులాగా ఎగబడుతుంది అంటాడు డెవిల్కి భయపడుతూ. అలా మాట్లాడకు, మళ్ళీ తను వింటే అదొక గొడవ. అయినా నువ్వు తనకిలా భయపడితే ఇక మీరిద్దరూ ఈ జన్మకి కలిసినట్టే అంటుంది అవంతి. అబ్బా, నా ఆశల మీద నీళ్లు పోయక అవంతి, ఏదో ఒక రకంగా డెవిల్తో కలవాలనే కదా ప్రయత్నం చేసేది అని అంటాడు. డెవిల్ని దారిలో తెచ్చుకోవాలనే ప్రయత్నంలో నువ్వు రోజులు మర్చిపోతున్నావట్టుంది. కోర్టుకి సెలవులు ఈ రోజుతో అయిపోతున్నాయి, రేపే ఓపెన్. కోర్టు ఓపెన్ అయితే మాత్రం ఇక మీరిద్దరి కలవడం అనేది జరగని పని. నీకు ఛాన్స్ ఉంది, ఇవాళ ఒక్కరోజు మాత్రమే అని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ గౌతమ్ నెత్తిమీద పిడుగు వేస్తుంది. వామ్మో, ఏంటి నువ్వనేది? డెవిల్ని పడేయాలన్న ధ్యాసలో నిజంగానే నేను రోజులన్నీ మర్చిపోయాను అంటాడు గౌతమ్. మర్చిపోయావనే నాకు అర్థమై నీకు గుర్తు చేస్తున్నాను అని అంటుంది. గౌతమ్ చేస్తున్న పని ఆపి ల్యాప్టాప్ క్లోజ్ చేసి, ఇన్ని రోజుల వరకు పడని డెవిల్ ఈ ఒక్కరోజు నాకు ఎలా పడుతుందవంతి అని కంగారుగా అడుగుతాడు. ఎలా పడుతుందనేది నాకేం తెలుసు, నువ్వే ఏదో ఒక ఐడియా ఆలోచించు అంటుంది అవంతి. అలాంటి చెత్త ఐడియాలని వేసే డెవిల్కి ఇంకాస్త దూరమయ్యాను అంటాడు గౌతమ్ బాధపడుతూ. మరి ఎలా అంటూ అవంతి ఆలోచించి, హా గౌతమ్, ఎన్ని రోజుల్లో మీ ఇద్దరి మధ్య ఏమైనా రొమాంటిక్ సందర్భాలు ఉన్నాయేమో అవి తనకి గుర్తు చేసే ప్రయత్నం చేయి. ఆ సందర్భాలు తనకి గుర్తొస్తే కాస్త తన నిర్ణయం మార్చవచ్చేమో అని అంటుంది. నా బొంద, ఎన్ని రోజుల్లో మేమిద్దరం అంత క్లోజ్గా ఎప్పుడు కలిసామని, మా మధ్య రొమాంటిక్ సందర్భాలు ఉండటానికి. తాను రాణిలాగా బెడ్ మీద పడుకుంటే తనకి సైనికుడిలా సోఫాలో పడుకోవటమే ఎన్నాళ్ళు నా బతుకంతా తెల్లారిపోయింది అని అంటాడు నిరాశపడుతూ. అయ్యో, అయితే మీ ఇద్దరి మధ్య అలాంటి ఒక్క సందర్భం కూడా లేదా అని అడుగుతుంది అవంతి. లేదు, ప్రేమించుకునేటప్పుడు
ఏదో లైట్‌గా కొన్ని రొమాంటిక్ సందర్భాలు ఉన్నాయి కానీ, అవి ఇప్పుడు గుర్తు చేసినా పెద్దగా పనిచేయవు అని అంటాడు. మరి ఈ ఒక్క రోజుల్లో డెవిల్‌ని దారిలోకి ఎలా తెచ్చుకుంటావు గౌతమ్? అంటూ కంగారుగా అడుగుతుంది అవంతి. ఏమో అవంతి, ఒక్కరోజని నువ్వన్న ప్రతిసారి నా గుండెల్లో బాంబు పేలినట్టుగా అనిపిస్తుంది అని స్నేహితురాలికి బాధని చెప్పుకుంటూ బాధపడుతుంటాడు. నిజంగానే తాన్య గౌతమ్ మీద కోపంతో తనకి పెళ్లి జరిగిన సందర్భం, వర్షాతో ఇవాళ ప్రవర్తించిన తీరు వరకు అంతా గుర్తు తెచ్చుకుంటూ, నిజంగానే నీకు వర్ష అంటే ఇష్టం ఉంది గౌతమ్. అందుకే నన్ను కాదని తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు అని కోపంగా గోర్లు కొరుక్కుంటూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉన్న ఒక్క రోజులో గౌతమ్ తాన్య మధ్య ఏం జరగబోతుంది? ఇద్దరు విడిపోతారా? కలుస్తారా? స్నేహితురాలు సలహాలు విని మిథున వెంకట్‌కి దగ్గరవుతుందా? లేదా వెంకట్ కోపానికి ఇంకా బలి అవుతూ దూరం అవుతుందా? స్నేహితురాలు సలహా మేర వెంకట్ మిథున కథ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? ప్రమోద్, వర్ష మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? అందరి జంటల మధ్య అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.